తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ కానీ ఎంత కోపం అంటే తెలంగాణ ఏర్పాటునే అడుగడుగున అవమానిస్తున్నది భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి గారు అంటారు తెలంగాణ ఏర్పాటు తల్లి ప్రసవించింది, బిడ్డ మాత్రం బతికింది, తల్లి చనిపోయింది అంటాడు. దుర్మార్గమైన మాట. ఇంకొకడు అంటాడు తెలంగాణ ఏర్పడిన దినమే ఒక బ్లాక్ డే అంటాడు. ఇంకోటి నిన్న తేజస్వి సూర్య అని ఒక బీజేపీ ఎంపీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో భారతదేశాన్ని పాకిస్తాన్ ను విడగొట్టినట్టుగా ఆంధ్ర తెలంగాణను విడగొట్టిననే దుర్మార్గమైన మాట మాట్లాడతాడు, తెలివిలేని మాటలు మాట్లాడతాడు. ఎంత దౌర్భాగ్యం అంటే భారతీయ జనతా పార్టీది. అడుగడుగున తెలంగాణ ఏర్పాటు పైన విషయం కక్కుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు, 1,000 కోట్ల రూపాయల సహాయం చేయలేదు, తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఇవ్వలేదు. అడుగడుగున తెలంగాణ ఏర్పాటును అవమానపరుస్తూ కించపరుస్తూ తెలంగాణ ప్రజల సమైక్య పోరాటాలను అవమానపరుస్తూ మాట్లాడుతున్న తీరు నిజంగా కూడా బాధ అనిపిస్తున్నది. ఆయన ఉన్నాడు మంత్రి కిషన్ రెడ్డి, ఇంకో ఆయన ఉన్నాడు బండి సంజయ్. కాస్తంతా కూడా సిగ్గు లేదు, తెలంగాణ సోయి లేదు. వాడు అంత దారుణంగా మాట్లాడితే ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. భారతీయ జనతా పార్టీ యొక్క నిజస్వరూపం తెలంగాణకు వ్యతిరేకమైన విధానం, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే విధానం, తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రము తోడ్పాటు అందించకపోవడమే భారతీయ జనతా పార్టీ విధానంగా మీరందరూ దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను.